ఇక్కడి నుంచి రాష్ట్ర మన ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వేదిక పైన ఉన్న పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేదిక పైన ఉన్న తెలుగుదేశం నాయకులకి, పెద్దలకి, జనసేన నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అమరావతికి రాజధాని కోసం, 5 కోట్ల ప్రజల రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన ఇక్కడికి వచ్చిన రైతు కుటుంబాలకి, రైతులకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నిజమైన సంక్రాంతి శుభాకాంక్షలు. గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడ పట్టింది. ఆ పీడ తొలగిపోయే టైం అయింది. ఆ కీడుని, ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్చేసాం. ఈరోజు నాకు మీ కష్టాలు తెలుసు. ఆ రోజున మన పార్టీ ఆఫీసుకు కూడా మీరు వచ్చి మీ మీద దాడి జరిగి చాలా అనుచితంగా, దారుణంగా మిమ్మల్ని లాఠీలతో కొట్టి రైతాంగాన్ని చాలా బాధ గురి చేసి నాకు కలిచివేసింది. ఈ రోజున తెలుగుదేశం కానీ జనసేన 2 కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన, ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది. మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉండగా తల్లి ఎకరం ఇచ్చానన్నా, నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డలను పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి, ఆ అక్కకి, ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను, అమ్మ మేము ఉన్నాం, మీరు ఇచ్చిన ఈ త్యాగం మేము మర్చిపోం. మీకు ఏ ఉద్దేశంగా కోసం అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం. బంగారు రాజధాని నిర్మించుకుందాం ఇక్కడ. అలాగే మనం ప్రతిసారి నేను ఒక్కటే కోరుకున్నా, ప్రతిసారి అదే సభాముఖంగా కూడా ఈ రోజున అదే మాట చెప్తా ఉన్నాను. ప్రతిసారి మీరు జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు ఆంధ్ర కోసం, మీరు 5 కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ రోజున రాజధాని ఇచ్చారు. జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు. కేవలం జై అమరావతి అంటే ప్రజలకి, 5 కోట్ల మంది ప్రజలకి అర్థం కావట్లా. కేవలం అది అమరావతి సమస్య అనుకుంటారు. ఇది అమరావతి సమస్య కాదు, 5 కోట్ల మంది ప్రజల సమస్య. ఈ రోజున మీకు వచ్చిన కష్టం రేపొద్దున శ్రీకాకుళం, ఇచ్చాపురంలో వస్తుంది. అటుపోతే మనకి ఇంక్లూడింగ్ కడపలోని పులివెందులో కూడా వస్తుంది. అందుకని ఇది రైతు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు, కానీ రైతుకి ఏమాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుగా మీకు ద్రోహం చేశారు. భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేశారు. ఉద్యోగులకి సరైన డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వకుండా మనకి డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వలేదు. కానిస్టేబుల్స్కి కనీసం సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. ఏ విధంగా చూసినా ఉపాధి అవకాశాలు లేవు. వీటన్నిటినీ కలిచివేసింది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజున మీకు కౌలు రావట్లేదు అంటే ఆ రోజున జనసేన మీకోసం ముందుకొచ్చి మీకు కౌలు పడేలా మీకు మీ తరపున మేము పోరాటం చేశాం. మీకోసం ఆ రోజున కంచెలన్నీ వేస్తే, ఆ రోజున ఆడపడుచులు ఏడ్చి వేదనతోటి ఆ రోజు వస్తే, ముళ్ళ కంచెలు వేస్తే మేము మీకోసం దాటి ముందుకు వచ్చాం. ఈరోజు కూడా అదే, ఏదైతే తెలుగుదేశం జనసేన కలవకూడదు